ఇప్పుడు చెప్పురా. నిశ్చితార్థంలో చూసావు కదా, ఎలా ఉంది నా స్వప్న? చాలా బాగుంది. చూసాక సర్టిఫై చేస్తానన్నావు కదా, ఎలా ఉంది మా జంట? చూడముచ్చటగా ఉంది. వన్ లాస్ట్ క్వశ్చన్. నిశ్చితార్థంలో మమ్మల్ని ఇద్దరిని పక్కపక్కనే చూసావు కదా, ఎలా అనిపించింది? మేడ్ ఫర్ ఈచ్ అదర్లా అనిపించింది. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. ఆల్ ది బెస్ట్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. హరి, ఓసారి లోపలికి రా. చెప్పండి సార్. పెండింగ్లో ఉన్న ఫైల్స్ అన్నీ క్లియర్ చేయమన్నాను, చేసావా? చేసేసాను సార్. గుడ్. అయితే ఈ అడ్రస్కి వెళ్ళి వాళ్ళు చెక్ ఇస్తారు, తీసుకునిరా. అలాగే సార్. హర్షవర్ధన్. హర్షవర్ధన్ సిటీలో చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, కోట్లకు అధిపతి, మనకు చాలా కావాల్సిన మనిషి. వెళ్ళి చెక్ ఇస్తారు, తీసుకునిరా. అది నేను ఏంటి నసుగుతున్నావు? ఏమైనా ప్రాబ్లమా? అబే అదేం లేదు సార్. ఏమీ లేకపోతే వెళ్ళు, ఆ చెక్కుని ఇవాళ బ్యాంకులో డిపాజిట్ చేయాలి. అలాగే సార్, వెళ్తాను. తమరా? ఏంటి ఇలా దయచేశారు? దారి తప్పొచ్చారా లేక ఏదైనా అవసరం ఉండొచ్చారా? నేను కంపెనీ పని మీద వచ్చాను. హర్షవర్ధన్ గారు చెక్కిస్తారని మా ఓనర్ గారు చెబితేను. అయితే తమరొచ్చింది వెయ్యంకుడుగా కాదన్నమాట. ఆ కంపెనీ తరపున చెక్కుల్ని తీసుకెళ్లే గుమాస్తాగా అన్నమాట. అవును. గుమ్మల్లోనే నిలబడితే ఎలా? లోపలికి రండి. స్టాప్. చెప్పుల్ని వదిలిపెట్టి. పాపం, ఈ వయసులో చాలా కష్టపడుతున్నట్టున్నారు. చెప్పులు అరిగిపోయేలా తిరుగుతూ. ఏం చేస్తాం? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అన్నారు. చెక్కిస్తే ఇస్తాను. తొందరపడితే ఎలా? లోపలికి రండి.
గానుగెద్దులా పనిచేస్తున్నందుకు ఎంతిస్తున్నారు నెల జీతం? 5 10? 5 వేలా 100? 1000. అరెరెరెరెరే, ముష్టి 5,000ఏనా? శ్రీ 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 హరిప్రసాద్ గారు ఒకప్పుడు నోట్ల కట్టల మీద తప్ప నేల మీద నడవడమే తెలియనివారు ముష్టి 5,000 కోసం చెప్పులు అరిగిపోయేలా తిరుగుతూ ఇంటింటికి వెళ్లి తలుపులు కొట్టి చెక్కులు ప్లీజ్ అంటూ ఇలా దీనంగా నిలబడాల్సి రావడం వాటే పిటి. నిజంగా ఇది ఎక్స్‌ప్లాయిటేషనే, దోపిడీనే. అరే, నా కారు డ్రైవర్కే నేను నెలకి 10,000 పారేస్తున్నాను. మీకు అన్యాయంగా 5,000ఏనా? మరి ఆ 5,000 నోట్లోకే పోతున్నాయా, లేక తమరి శ్రీమతి అన్నపూర్ణమ్మదేవి గారు సగం రోజులు పస్తులుంటున్నారా? నేను వెళ్ళాలి. చెక్కు ఇస్తాను, వెయిట్ చేయాలి మరి. ఎంతైనా ఎక్కడో కలుక్కుమంటోంది, జాలేస్తోంది. పోనీ ఓ పని చేస్తారా? మా ఇంటి వాచ్మెన్ మొన్నే ఉద్యోగం మానేశాడు. ఆ ఉద్యోగాన్ని మీకిస్తాను, చేస్తారా? జీతం నెలకి 5 కాదు 7,000. ఏడవకుండా హ్యాపీగా ఉండొచ్చు. ఏంటి, ఓకేనా? నేను చేస్తున్న ఉద్యోగం నాకు బాగానే ఉంది. చింత చచ్చినా పులుపు చావలేదన్నమాట. మీ ఓనర్ ఎవరినో మెసెంజర్ని పంపిస్తున్నాడంటే మా వారు 10 లక్షల చెక్కుని రెడీ చేసి వెళ్లారు. ఇదిగో తీసుకెళ్ళండి. నా కాళ్ల ముందు తల దించుకొని సంగీత, షట్ అప్. ఆఫ్టర్ ఆల్ పనోడివి, ఎంత ధైర్యం నీకు? నన్నే పేరు పెట్టి పిలుస్తావా? ఏంటి, ఇలా అన్నానని అవమానంగా ఫీల్ అవుతున్నావా? మరి ఆ రోజు నీ పెద్ద కోడల్ని వెనకేసుకొచ్చి నువ్వు నీ పెళ్ళాం వియ్యపురాళ్ళనే మర్యాద కూడా లేకుండా నన్ను గుమ్మల్లోనే నిలబెట్టి అవమానించారు కదా, మర్చిపోతాననుకున్నారా? ఈ సంగీతను అవమానించిన వాళ్ళు ఇప్పటిదాకా బతికి బట్ట కట్టలేదు. నువ్వు అంతే. నా కళ్ళ ముందే నువ్వెలా దిగజారిపోయావు చూసావా? నీ పెద్ద కోడలు దేవత, నీ ఇంటి మహాలక్ష్మి అన్నావు కదా, ఏమైంది? ఎక్కడుందా మహాలక్ష్మి? లేచిపోయింది. నీకిలాంటి పరిస్థితి దాపురిస్తుందని ముందుగానే ఊహించి రాత్రికి రాత్రే జెండా ఎత్తేసింది. ఇప్పుడు ఎక్కడో ఎవడి పక్కలోనో కులుకుతూ చాలు చాలు, తవ్వుకుంటూ పోతే చాలా నిజాలు మాట్లాడవలసి ఉంటుంది. నీ గురించి, నీ కూతురు గురించి కూడా. వద్దు వద్దు, కొన్ని విషయాలు మాట్లాడుకోపోవడమే ఒంటికి చాలా మంచిది. నువ్వు నీ కూతురు కలిసి చేయగలిగిందంతా చేసే చూపించారు కదా, ఇంకేం మిగిలింది? వద్దు వద్దు, మాటలొద్దు. వాడలు బళ్ళవుతాయి, బళ్ళు వాడలవుతాయి. చరిత్ర చెప్పిన సత్యం ఇది. అమ్మా, ఇప్పుడు అంత దూరం వెళ్ళాలా? వెళ్ళాలి. కాబోయే భార్యాభర్తలుగా నువ్వు స్వప్న జంటగా గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని అక్కడ కోనేట్లో స్వప్న దీపం వెలిగించాలి. అమ్మా, అవన్నీ పెళ్ళే కదా చేస్తారు. నిశ్చితార్థం జరిగింది అంటే సగం పెళ్ళి అయిపోయినట్టేరా. ఇక ఆ ముచ్చట కాస్త జరిపించేస్తే జీవితంలో నేను కోరుకునేది ఇంకేదీ లేదు. అమ్మా, అవునరా,
స్వప్న లాంటి అందం అణుకువ ఉన్న ఆడపిల్ల నీ భార్యగా రావటం నిజంగా నీ అదృష్టం. అందుకే ఆ అదృష్టాన్ని జీవితాంతం నీకు తోడుగా ఉండేలా దీవించమని గుడికి వెళ్ళి ఆ దేవుణ్ణి ప్రార్థించు. అలాగే అమ్మా. చూసింది చాలు, వెళ్ళి రండి. అలాగేనమ్మా. స్వప్న బయలుదేరదామా? వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తానంటే అలాగే. రామ్, కళ్యాణ్, ఎక్కడ దాకా? ఎక్కడ దాకా? చిన్న పనుండి సెంటర్ దాకా. కమాన్, కార్ ఎక్కు, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు పర్లేదు కళ్యాణ్, దగ్గరే కదా. ఇదే దారి కదా, ఎక్కు. ఆ, ఎక్కమంటుంటే. కమాన్ రామ్, ఎక్కు. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. మేము గుడికి వెళ్తున్నాం. అమ్మ చెప్పింది ఇవాళ ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే చాలా మంచిదట. ఓ, రామ్, ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? మబ్బుల్లో తేలిపోతున్నట్టుంది. ఆకాశంలో ఇంద్రధనస్సు మీద షికార్లు కొడుతున్నంత సంబరంగా ఉంది. అమ్మే ఉందో తెలుసా? నిశ్చితార్థం జరిగిపోతే సగం పెళ్ళైపోయినట్టే అంది. సో మొదటి సగానికి నువ్వే నా క్లోజ్ ఫ్రెండ్గా వచ్చావు, మా జంటను దీవించావు. ఇక రెండో సగం అంటే మా పెళ్ళిని కూడా నువ్వే దగ్గరుండి జరిపించాలి. ఓకేనా? ఏంటి ఓకే అని చెప్పు. 1 minute. చెప్పు గ్రేసి. వాట్? ఓకే ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. ఆపరేషన్కి రెడీ చేయండి. ఏమైంది? ఏదో యాక్సిడెంట్ కేసు, చాలా రక్తం పోయిందట, సీరియస్ కండిషన్, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. మై గాడ్, ఇప్పుడు ఎలా? రామ్, నువ్వేమీ అనుకోకపోతే నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి కళ్యాణ్? నేను ఏదోలా హాస్పిటల్కి వెళ్తాను, నువ్వు స్వప్నాన్ని గుడికి తీసుకెళ్తావా? వద్దొద్దు, నేను కూడా మీతో పాటు హాస్పిటల్కి వచ్చేస్తాను. అదేంటి స్వప్న, ఈరోజు చాలా మంచి రోజు అని, నువ్వు ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించాలని అమ్మ చెప్పింది కదా. నిజమే, కానీ స్వప్న, గుడికి వెళ్ళకపోతే అమ్మ ఫీల్ అవుతుంది. అయినా రామ్ మనకు పరాయివాడేం కాదు కదా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ స్వప్న. ఆటో. కళ్యాణ్, అది రామ్
ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. ఓకే, ఇక మీరు వెళ్ళండి. త్వరగా శారదా నర్సింగ్ హోమ్ పోనీ. नमस्ताम्राय च रुणाय च नमः शङ्गाय च पशुपतये च नम उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो పూల సజ్జ. ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే చాలా మంచిదంటారు. నాకు తెలుసు.
గాలికి